సో కార్పొరేట్ వరల్డ్ అంటే అది ఐటీ ఇండస్ట్రీ కావచ్చు ఆర్ ఎనీ అదర్ ఇండస్ట్రీ కావచ్చు, అదర్ ఇండస్ట్రీలో కూడా ఇలాంటివి ఉంటాయండి. కొన్ని మనం నేర్చుకోవాలి. మనం బిఫోర్ ఎంటరింగ్ టు దట్ ఇండస్ట్రీ, ఇట్ కెన్ బి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఆర్ ఎనీ అదర్ ఇండస్ట్రీ, కొన్ని లైఫ్ లెసన్స్ అయితే మనం నేర్చుకోవాలి. దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవ్వాలండి. నేను కొన్ని ఇంపార్టెంట్ చెప్తాను, చాలా హెల్ప్ఫుల్ అవుతాయి మీకు. ఫస్ట్ ఏంటంటే ఇది ఓన్లీ స్పెసిఫిక్ టు ఐటీ ఇండస్ట్రీ అని కాదు, ఎక్కడైనా ఇలానే ఉంటుంది. ఓకే, మరి అలాంటి లెసన్స్ ఏంటివి అనేది చాలా ఇంపార్టెంట్ లెసన్స్ అండి. ఫస్ట్ ఏంటంటే ఆర్గనైజేషన్ అనేది మనల్ని ఎలా చూస్తుందంటే, జస్ట్ లైక్ మనం ఇప్పుడు కంప్యూటర్స్ ఉంటాయి, ల్యాప్టాప్స్ ఉంటాయి. ఆ ల్యాప్టాప్ అనేది ప్రాపర్గా వర్క్ అవుతుందంటే యాజ్ పర్ ఎక్స్పెక్టేషను, ఓకే ఫైన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఇన్ కేస్ ఆ ల్యాప్టాప్ పర్ఫార్మెన్స్ లోలో ఉందంటే ఆర్ అది ఎక్స్పెన్సివ్ ఖర్చు చేస్తుందంటే అనుకున్న దానికంటే ఉన్నదానికంటే, అప్పుడు ఏం చేస్తారు ఆ ల్యాప్టాప్ని ఆర్ ఆ కంప్యూటర్ని తీసేస్తారు. ఇన్ ద సిమిలర్ వే ఆర్గనైజేషన్ అనేది ఎంప్లాయీస్ని కూడా అలానే చూస్తుందండి. ఓకే, వాళ్ళ పర్ఫార్మెన్స్ కరెక్ట్గా ఉంటే ఆర్ యాజ్ పర్ ఎక్స్పెక్టేషన్ ఓకే. పర్ఫార్మెన్స్ లోలో ఉండటం కానీ ఆర్ మీకు ఇచ్చే ప్యాకేజ్ ఆర్ శాలరీ మీ పర్ఫార్మెన్స్ కంటే కూడా ఎక్కువగానే ఉందంటే, ఎక్స్పెన్సివ్గా అనిపిస్తే అంతే, కేల్కతం. ఓకే, అదొకటి గుర్తుపెట్టుకోండి, మెయిన్ది ఇది. సెకండ్ది ఏంటంటే చాలామంది ఇది అడుగుతూ ఉంటారు, ఈ ఆఫీస్లో పాలిటిక్స్ అనేది రన్ అవుతుంటాయి, మరి వాటిలో మనం ఇన్వాల్వ్ అవ్వచ్చా అంటే ఎట్టి పరిస్థితుల్లో ఇన్వాల్వ్ కాకూడదండి. బట్ ఇక్కడ నేను ఇన్వాల్వ్ కాకూడదని చెప్పాను, కానీ ఏం జరుగుతుంది ఆఫీస్లో అనేది మాత్రం తెలుసుకోవాలండి. ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు తెలియాలి. ఎందుకంటే మీకు తెలియకుండా ఎన్నో మీ మీద కూడా రావచ్చు. సో అందువల్ల ఆఫీస్ పాలిటిక్స్లో ఇన్వాల్వ్ కావద్దు, బట్ ఏం జరుగుతుంది అనేది మాత్రం కన్ఫామ్గా తెలుసుకోండి. అండ్ థర్డ్ ఏంటంటే ఆర్గనైజేషన్ మనల్ని ఫ్యామిలీ మెంబర్ అని చాలా డైలాగులు వింటూ ఉంటాం మీటింగ్స్లో కానీ ఎక్కడైనా సరే. మనంతా ఒక ఫ్యామిలీగా, ఒక యూనిటీగా ఇలా వర్క్ చేయాలి, గ్రోత్ రావాలి బిజినెస్కి అలా అంటూ ఉంటాం. అది ఓకే, జస్ట్ మీకు పుషప్ చేయడానికి, మీకు ఎంకరేజ్ చేయడానికి, మీకు కొంత ఎనర్జీ ఇవ్వడానికి అలా చెప్తూ ఉంటారు. బట్ అల్టిమేట్గా అయితే మాత్రం మీరు సీట్లో కూర్చొని మీ నడుములు ఇరిగిపోయినా, మీరు బెడ్ మీద ఎక్కడైనా పడిపోయినా, లేకపోతే మీకు ఏదైనా జరిగినా ఎవరు పట్టించుకోరు. ఒక్క ఫోన్ కాల్ చేస్తారు ఆ రోజు మాత్రం, ఏంటి ఎలా ఉంది, హెల్త్ టేక్ కేర్ అంటారు. టేక్ కేర్ యువర్ హెల్త్ అని ఒక ఫోన్ కాల్ చేస్తారు, అంతే. మీరు ఇంకా వర్క్ చేయలేరు అని కానీ వాళ్ళకి తెలిసిందంటే ఇమీడియట్గా వాళ్ళు ఇంకో క్యాండిడేట్ని రీప్లేస్ చేసుకుంటారు. సో అందుకే ఫస్ట్ ప్రయారిటీ మనం హెల్త్ మీద తీసుకోవాలి అండ్ మన ఫ్యామిలీ మెంబర్స్ మీద, ఆ నెక్స్టే జాబ్. ఓకే, నెక్స్ట్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది అనుకుంటారు మనం ఎక్కువ కష్టపడి ఎక్కువ ఇయర్స్ కానీ సేమ్ కంపెనీలో ఉంటే మనం టెక్నాలజీని బాగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అండ్ మంచి పేరు తెచ్చుకోవచ్చు అండ్ మనకి ప్రమోషన్స్ వస్తాయి ఇలా అనుకుంటుంటారు. అది అన్ని కంపెనీస్లో పాసిబుల్ కాదండి. మ్యాక్సిమం 3 years వర్క్ మీరు కానీ సేమ్ కంపెనీలో చేశారంటే అప్పటికే మీకు ఏదో విధంగా కొంత లోటు అయితే కనిపిస్తుంటుంది. స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ లేకపోవడమో, లేకపోతే ఓల్డ్ టెక్నాలజీ మీద వర్క్ చేయడమో, లేకపోతే మీకు ఎంత వర్క్ చేసినా మీకు మీ రికగ్నిషన్ లేకపోవడమో, ఇలాంటివి ఏ ఒకటి కనిపిస్తుంటాయి. సో అలాంటిగా మీకు కానీ ఎక్స్పీరియన్స్ వచ్చిందంటే ఇంకా ఆలోచించొద్దండి. నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి మీకోసం, మీ సర్వీస్ కోసం. యూ కెన్ హ్యాపీలీ స్విచ్ టు ఎనీ అదర్ కంపెనీ. మీకు ఎక్కడైతే మీ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోగలుగుతారో, అప్గ్రేడ్ చేసుకోగలుగుతారో అండ్ హార్డ్ వర్క్కి రికగ్నైజ్ చేసే కంపెనీస్కి మూవ్ అవ్వండి. అక్కడ కాలేదంటే ఒక 2 years చేయటం అంతే. ప్రైవేట్ ఎంప్లాయీ లైఫ్ అంతే. అండ్ నెక్స్ట్ది, ఇన్ కేస్ మీకు ఈ ఆఫీస్ పాలిటిక్స్ కానీ మీరు హ్యాండిల్ చేయలేకపోతున్నారు, మీకు మాట్లాడటమే రాదనుకుంటే అలాంటి వాటికి కంప్లీట్గా అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఫైనల్గా మిమ్మల్ని మధ్యలో పెట్టేస్తారు. వాళ్ళు బాగుంటారు, సో మిమ్మల్ని ఇరికిచ్చేస్తారు. అండ్ ఫైనల్గా ఇంకొక మాట అండి, మీరు ఏదైతే వర్క్ చేశారో ఆ వర్క్ని, ఈవెన్ చిన్నది స్మాల్ టాస్క్ అయినా సరే, ఎంతవరకు మీరు చేశారు, ఎంతవరకు మీరు కంప్లీట్ చేశారని చెప్పండి, అప్డేట్స్ ఇవ్వండి. ఇవి కాకుండా చాలా ఉంటాయి లైఫ్ లెసన్స్. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కొన్ని వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నాను మన యూట్యూబ్ ఛానల్లో. సో ఇది ఒక లేటెస్ట్ అండ్ అప్డేటెడ్ లైఫ్ లెసన్స్గా మీరు కన్సిడర్ చేసుకొని, మీకు నేను చెప్పిన లెసన్స్ నిజంగా హెల్ప్ఫుల్ అనిపిస్తే
నిజంగా హెల్ప్ఫుల్ అనిపిస్తే మర్చిపోకుండా లైక్ చేయండి అండ్ ఎంకరేజ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.